ఒరే 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 పెద్దవాణిరా, సిగ్గు శరం లజ్జ అన్నీ వదిలేసి అడుగుతున్నాను రా, కాస్త కనికరించరా బాబు. ఒరే అందరూ నన్నే చూస్తున్నారు రా. ఒరే 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 నా మాట వినరా నాయన. ఒరే నీ మీద దయతలచడానికి నేనేమన్నా దానికన్నా? ఒరే నిన్నే రా. ఒరే నాయన ఒరే అలా అనకురా. ఒరే 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 నేను ఫుల్ అడిగానా, హాఫ్ అడిగానా, క్వార్టర్ అడిగానా? చిన్న కటింగ్ రా, చిన్న కటింగ్. ఒరే 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 అది మాత్రం ఊరికనే వస్తుందా? దానికి డబ్బులు ఇవ్వాలిగా. ఒరే 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 నా మాట ఒరే అబ్బా ఒరే ఈ బార్లో చిన్న కటింగ్ అడిగి హక్కు కూడా లేదుట నాకు. రే నీకు ఎన్నిసార్లు నేను టిప్ ఇచ్చాను రా. నువ్వు నాకు టిప్ ఇచ్చావా? రే ఏది ఒకసారి చెప్పు. అనా పైసలతో సహా తీసుకెళ్తావు. రే పాతవన్నీ మనసులో పెట్టుకుని నా మీద కసి తీర్చుకుంటున్నావురా నువ్వు. ఇంత బారులో పనిచేసా నీకు ఒక తాగుబోతు బాధ అర్థం కాలేదంటే ఇంకెవరికి అర్థమవుతుందిరా. ఒరే 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 ఒక్క పెగ్గ ఏర్పాటు చేయరా. బిజీ టైంలో వచ్చి టార్చర్ పెట్టుకుంటే బయటకు వెళ్ళవయ్యా. ఒరే 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 ఇక్కడికి వచ్చి మందు కొట్టకుండా వెళితే బంతులో కూతురు భోజనం చేయకుండా వెళ్ళినట్టు ఉంటుందిరా. మా నాన్న కదా, మా తండ్రి కదా, ఒక్క పెగ్గ ఏర్పాటు చేయరా. గొంతు అడుపుకుని వెళ్ళిపోతారా. ఇట్రా వస్తున్నానయ్యా. నాకు ఎప్పుడు తిట్లేనయ్యా. ఒరే ఒరే అబ్బా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడే. ఎంత బతిమాలా సరే వర్కౌట్ అవ్వలా. ఇప్పుడు ఎవరిని పడితే పని జరుగుతుందబ్బా. సరుకు ఎదురుకుండా పెట్టుకుని ఆలోచిస్తున్నాడు అంటే ఒరే రంగయ్య ఈరోజు నీ తెలివితేటలు ఇదో పెద్ద పరీక్ష. అరే అప్పారా, నా పేరు సుబ్బారావు అండి. అదేలేవోయ్ సికింద్రాబాద్ సుబ్బారావేగా? కాదు, హైదరాబాద్ సుబ్బారావు అండి. అదేలేవయ్యా, అటువైపు సికింద్రాబాదు, ఇటువైపు హైదరాబాదు, ఇటువైపు హైదరాబాదు, అటువైపు సికింద్రాబాదు, అందుకే అలా పిలిచాను. అవునరా, ఆ గొడవ ఏమండి? ఏ గొడవ? అదేరా ఆస్తి గొడవ. ఆస్తా? నేనుండేది అద్దెంట్లో, నాకు ఆస్తి గొడవ ఏంటి? అదేరా ఆ రంగారావు సావుకు వచ్చినప్పుడు చెప్పావు చూడు, నువ్వు బాధపడ్డావు, ఏడ్చావు, ఆ కన్నీళ్ళు నేను తుడిచాను. ఓ నా భార్య పోయిందని చెప్పాను, ఆ విషయమా? ఓ అదొకటి ఉందా? అదే కదా నేనన్నది సుబ్బారావు. ఓ మనిషికి జీవితాంతం తోడుగా ఉండాల్సింది భార్యే కదా. నిజమైన ఆస్తి భార్యే. ఆవిడే అర్ధాంతరంగా అర్ధాయుష్తో వెళ్ళిపోయిందంటే ఎంత బాధగా ఉంటుంది సుబ్బారావు. ఏయ్ చచ్చిపోలేదయ్యా, ఎదురింటి వాడితో లేచిపోయింది. లేచిపోయిందా? భార్య లేచిపోయిందంటే చచ్చిపోయిన దాంతో సమానం. అదే కదా నేనన్నది. సార్ దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను సార్, పట్టు చీరలు కొనిచ్చాను సార్, ఒళ్ళంతా బంగారంతో నింపేశాను సార్. అటువంటి నన్ను వదిలేసి ఆ వెధవ దగ్గర ఏం చూసిందో ఏంటో, నన్ను వదిలేసి తను వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. ఛీ, ఇది ఎంత సిగ్గుచేటు. నేను ఎవరితో చెప్పుకోను సార్, ఎవరితో చెప్పుకోను. ఊరుకో ఊరుకో ఊరుకో. ఏమిటో సుబ్బారావు, నీ బాధలు వింటుంటే నా మనసు ముక్కలైపోయింది. అంత అంత బాధాకరంగా ఉంది సుబ్బారావు. ఈ బాధని ఎలా మర్చిపోవాలో తెలియటం లేదు. ఈ మందు నాకొద్దు, నాకు అవసరం లేదు, అయినా నాకెందుకు? నువ్వెంత పెద్ద మనిషివి, ఎంత దుఃఖాన్ని నీ మనసులో దాచుకున్నావు. ఇదిగో ఇది నువ్వు తాగితేనే నీలోని దుఃఖమంతా కన్నీరు రూపంలో బయటకు వచ్చేస్తుంది. నువ్వు బాధపడద్దు. ఇది నాకు కాదు, నేను అసలు దీన్ని తాకనే తాకను. ఇదిగో తాగు, తాగు నాన్న, తాగు తాగు, నీ మనసులో బాధను మర్చిపో. తాగు తాగు తాగు. నీ మనసులో బాధకి ఇది సరిపోదు, ఇంకో హాఫ్ చెప్పనా? చెప్పండి సార్. సార్ మీకు? బే నాకెందుకు, సరేలే. ఏదో నువ్వు ఆశపడి నన్ను బలవంతం చేస్తున్నావు కాబట్టి ఓ చిన్న పెగ్గు తాగుతాను. నేనే చెప్తానులే. రే కుమార్, ఇట్రా. ఏంటి? ఏమిటా గడిది గుడ్డు?
వెళ్ళి ఒక ఆపు తీసుకురాపా. అబ్బా పెగ్గు గతిలేక నన్ను బతుకున్నాడు. ఇప్పుడు ఆఫ్కి డబ్బులు ఎవరు ఇస్తారు? ఏయ్ చెప్పింది విని వెళ్ళి తీసుకురాపా. డబ్బులు ఎవరు ఇస్తారయ్యా? ఎవడో ఇస్తాడు, అదంతా నీకు అనవసరం. వెళ్ళి తీసుకురాపో. శాంతి శాంతి. ఆవిడెవరు? గొడవ పడద్దని చెప్పాను సార్. ఓహో తమ్ముడు, ఆయన ఏది అడిగితే అది ఇవ్వమ్మా. సరే. ఆయన్నేం అడగకూడదు. ఎంత డబ్బైనా నేనిస్తాను తమ్ముడు. అదిరా మా సుబ్బారావు అంటే. ఆయన ఏం అడిగినా ఇవ్వు. నాకు చేప తీసుకురా, వెళ్ళు. సరే. నాకెప్పుడు ఒక ఊరగాయగా నీకు తెలుసుగా. త్వరగా వెళ్ళి పెట్టరాబా. చెప్పండి సార్. ఓకే ఓకే అబ్బారావు, సారీ సుబ్బారావు, రంగారావు, వెంగారావు, ఏదో రావు, ఏదైతే. ఓకే ఓకే వెళ్ళండి. మరి ఇక ఇంటికి వెళ్దామా? అప్పుడే ఏంటి సార్ తొందర? నెమ్మదిగా వెళ్ళొచ్చులే. ఏయ్ నువ్వు ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చావు? 7ంటికి. ఎన్నింటికి వెళ్తావు ఇంటికి? రోజు బారు మూసేసాక 1 గంట దాటాకే వెళ్తాను. ఏంట్రా రోజు 1 గంటకి ఇంటికి వెళ్తావు? అవును, 10 ఏళ్ళుగా అలాగే వెళ్తున్నానుగా. అందుకేరా నీ పిల్లల్ని లేచిపోయింది, యూస్లెస్ ఫెలో. రోజు టైం ప్రకారం బారు రావాలి, టైం ప్రకారం ఇంటికి వెళ్ళాలి. తాగుపోతే నన్ను చూసి నేర్చుకోరా. నాలాగా టైం ప్రకారం మందు కొట్టు, టైం ప్రకారం ఇంటికి వెళ్ళు. నన్ను చూసి నేర్చుకో. ఓకే, నేను ఫ్యామిలీ మ్యాన్ రా. ఓకే వస్తారా? వస్తాను. టైం ప్రకారం ఇంటికి వెళ్ళు. రాస్కల్, పిల్లలు లేచిపోయిందిరా నీ తాగుపోతే కదవా. రెడీగా ఉండరా. ఫ్యామిలీ మ్యాన్ రా రంగయ్య. లేట్గా వెళ్తే లేచిపోక ఏం చేస్తున్నారా? లేవరా, వెళ్ళిపో. ఎవడ్రాయుడు వచ్చాడు, 4 మాయ మాటలు చెప్పాడు, నా డబ్బులతోనే తాగాడు, చివరికి నన్నే తిట్టి వెళ్ళిపోతున్నాడు. అబ్బా అమ్మా. అమ్మ రాణి, వస్తున్నానన్నయ్య. ఏంటన్నయ్య నన్ను పిలిచేవెందుకు? వదినిక్కడే ఉందిగా, తన చేతికే ఇవ్వు. అదేంటి వెనకాల దాచుకుంటున్నా? ఏం లేదమ్మా. నాకు తెలీదా? ఎన్ని సినిమాలో చూశాను. మల్లెపూలేగా. ఏయ్ వెళ్ళు, లోపలికెళ్ళు. అర్చన, రాణి ఎప్పుడు అలాగే అలర్ట్ చేస్తూ ఉంటుంది. తన మాటలేం పట్టించుకోకు. ఇదిగో. ఏమిటి గోపి అది? ఏరా, భార్యకి పువ్వులు తీసుకొచ్చావా? ఇలా రహస్యంగా ఇవ్వడం దేనికిరా? ధైర్యంగా ఇవ్వు. భార్యకి ఇవ్వడంలో తప్పే ఉంది. అర్చన తీసుకోమ్మా. ఇవ్వరా? గోపి అమ్మా. పెళ్ళం రాగానే అన్నీ మర్చిపోయావు చూసావా? రోజు ఇంటికి రాగానే డబ్బులు ఇస్తావుగా, ఈరోజు ఇవ్వలేదే? అరే సారీ అమ్మా, నిజంగా మర్చిపోయాను. ఇదిగోమ్మా 1500.
సరే నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటా, భోజనం చేద్దు గాని. రాణి అన్నీ తెచ్చిపెట్టమ్మా. అర్చన నువ్వు కూడా రమ్మా. భోంచేద్దారా? పువ్వులు తల్లో పెట్టుకోకుండా అలాగే కూర్చున్నావేంటుదినా? నాకొద్దమ్మా, నువ్వు పెట్టుకో. అదేంటుదినా, నువ్వు పెట్టుకోవా? నాకొద్దు. సరే ఇద్దరం చెరిసగం పెట్టుకుందాం. తిరుగుదినా. చాలా అందంగా ఉన్నావు తెలుసా? గోపి రా భోంచే. అరే ఏమిట్రా, ఏమైంది? ఏం లేదమ్మా. రా. అబ్బా అర్చన భోంచేద్దు గాని రామ్మా. నాకు ఆకలిగా లేదత్తయ్యా, నాకొద్దు. అదేంటమ్మా, మధ్యాహ్నం కూడా సరిగ్గా భోజనం చేయలేదు. పుట్టింటి మీద ప్రేమ ఉంటే పస్తులుంటావా చెప్పు? రా 2 ముద్దలు తిందు గాని. లేమ్మా, లే లే పద. కూర్చో వదినా. ఏం లేదమ్మా, గిన్నె గరిట ఇదిగో. మా ఇంటి వంట నచ్చలేదా? అదేం లేదు. మరి తిను. భాగ్య, మై డియర్ భాగ్య, మై డార్లింగ్ భాగ్య,
ఏంటి వినపడతలేదా డార్లింగ్ భాగ్యం ఏంటి పెట్టి చేస్తున్నావా ఏంటి బాగి మై డియర్ బాగి డార్లింగ్ కమాన్ కమాన్ మరేం లేదు వదినా, మా నాన్నే తాగొచ్చినట్టున్నాడు. ఏం జరుగుతుందో ఏమో. చెప్పేది నీకేనే రావాలి డార్లింగ్ కమాన్ 1 2